హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు ఇప్పటి వరకు తెలుగు ఎన్ని మూవీస్కి మ్యూజిక్ కంపోజ్ చేశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ట్ వరకు చూడండి. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారిది ఫస్ట్ మూవీ అండి, మళ్ళీ మళ్ళీ. ఇంకా మూవీ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా రెండో మూవీ మన ఎస్ఎస్ తమన్ గారిది బేబచ్చం అనే మూవీకి అయితే మన ఎస్ఎస్ తమన్ గారితో మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట, అది కూడా ఫ్లాప్ అండి. ఇంకా మూడోది మనం చూసుకున్నట్లయితే కిక్ అనే మూవీలో కూడా మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట, అది కూడా మనం చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా నాలుగో మూవీ మనం చూసుకున్నట్లయితే వైశాలి, ఇది నాలుగో మూవీ అండి. ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అందించిన నాలుగో మూవీ వైశాలి, ఇది బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఐదు వచ్చేసరికి మనకి ఆంజనేయులు, ఈ సినిమా హిట్. మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అందించిన ఆరో ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా శంఖం, మూవీ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఏడో ఫిలిం మనం చూసుకున్నట్లయితే విజయీ భవ, ఈ ఫిలిం కూడా మన ఎస్ఎస్ తమన్ గారు అయితే మ్యూజిక్ అయితే ఇచ్చారండి. సినిమా టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అందించిన ఎనిమిదో ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా వస్తాద్, ఫిలిం టాక్ వచ్చేసరికి మనకి ఫ్లాప్. తొమ్మిదో చిత్రం మనం చూసుకున్నట్లయితే సినిమా పేరు వచ్చేసరికి మనకి బృందావనం, ఇది ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన ఫిలిం అనమాట. ఈ ఫిలింకి ఎస్ఎస్ తమన్ గారు అయితే మ్యూజిక్ అయితే ఇచ్చారు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి. ఇంకా పదో ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఫిలిం పేరు వచ్చేసరికి మనకి రగడ, ఈ ఫిలిం పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. మన ఎస్ఎస్ తమన్ గారు 11వ ఫిలిం అండి బెబ్బులి, ఈ ఫిలింకి అయితే మ్యూజిక్ అయితే అందించారనమాట, ఇది కూడా మనం పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా 12వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా మిరపకాయ్, ఇది బ్లాక్ బాస్టర్ హిట్. మ్యూజిక్ పరంగా చూసుకున్న మూవీ చూసుకున్న బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ ఎస్ఎస్ తమన్ గారికి అయితే. ఇంకా 13వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా వీర, ఈ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందించిన 14వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా కాంచన, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. 15వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే వచ్చాడు గెలిచాడు, ఈ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అందించిన 16వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే కందిరేగ, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా 17వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా దూకుడు, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట. మ్యూజిక్ అయితే అందించారు మన ఎస్ఎస్ తమన్ గారు దూకుడు మూవీకి. ఫ్రెండ్స్, ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందించిన 18th ఫిలిం వచ్చేసరికి మనకి ఇంకా తిమ్మిరి, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందించిన 19th ఫిలిం వచ్చేసరికి మనకి ఇంకా బిజినెస్ మ్యాన్, ఈ మూవీ మనకి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. పూరి జగన్నాథ్ గారి డైరెక్టర్, మహేష్ బాబు గారి హీరో. ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందించిన 20 ఫిలిం వచ్చేసరికి మనకి ఇంకా బాడీ గార్డ్, ఈ ఫిలింలో మనకి వెంకటేష్ గారి హీరో, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అందించిన 21వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే సినిమా పేరు వచ్చేసరికి మనకి ఇంకా నిప్పు, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు 22వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే మ్యూజిక్ అందించింది లవ్ ఫెయిల్యూర్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందించిన 22వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే నాయక్ అండి, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. 24వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా క్రేజీ, ఫిలిం పేరే క్రేజీ, దీనికి మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట, బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 25వ ఫిలిం అండి, మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందించిన 25వ ఫిలిం వచ్చేసరికి మనకి ఇంకా జబర్దస్త్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు 26వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా షాడో, ఇది వెంకటేష్ గారి హీరో అనమాట, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందించిన 27వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే బాద్షా, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. మన ఎస్ఎస్ తమన్ గారు గ్రీకు వీరుడు అనే సినిమాకి అయితే మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు నీట్గా కంపోజ్ చేసిన మూవీ 29th మూవీ, ఈ 29th మూవీ పేరు వచ్చేసరికి మనకి ఇంకా గాయం, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా 29th ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ తమన్ గారు కంపోజ్ చేసిన 29th ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా గౌరవం, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇంకా 30 ఫిలిం మనం చూసుకున్నట్లయితే సినిమా పేరు వచ్చేసరికి మనకి ఇంకా తడాకా, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. మన ఎస్ఎస్ తమన్ గారు 31వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా బల్పు, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన 32వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ధనాధన్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన 33వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా దమ్ముంటే సమ్మేరా, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి.
ఇంకా 34వ ఫిల్మ్ అండి, ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన 34వ ఫిల్మ్ అనమాట. ఈ ఫిల్మ్ పేరు మనం చూసుకున్నట్లయితే ధీరుడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన 35వ ఫిల్మ్ అండి. ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా రామయ్య వస్తావయ్య. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా 36వ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే సినిమా పేరు వచ్చేసరికి మనకి ఇంకా మసాలా. మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అయితే కంపోజ్ చేయడం అయితే జరిగిందండి ఈ మసాలా మూవీకి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా 37 మనం చూసుకున్నట్లయితే సినిమా పేరు వచ్చేసరికి మనకి ఇంకా రేసుగుర్రం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా 38వ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా రభస. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. మన ఎస్ఎస్ తమన్ గారే మ్యూజిక్ అయితే ఇచ్చారు రభస మూవీకి. 39 ఫిల్మ్ అండి, మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన 39 ఫిల్మ్ అనమాట. ఫిల్మ్ పేరు మనం చూసుకున్నట్లయితే పవర్. ఇంకా మనం పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి. ఇంకా 40వ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే మన ఎస్ఎస్ తమన్ గారికి మ్యూజిక్ కంపోజ్ చేసిన 40వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా మండే సూర్యుడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన 41వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా ఆగడు మహేష్ బాబు గారిది. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు 42 ఫిల్మ్ అండి. ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా సీతపతి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. 43 ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసింది 43 ఫిల్మ్ అండి. ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా బీరువా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్ అండి. ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన 44 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా యావరేజ్. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన 44 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా టైగర్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా ఎస్ఎస్ తమన్ గారు 45 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు మనం చూసుకున్నట్లయితే గంగా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఇంకా 46వ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే పండగ చేసుకో. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన 47వ ఫిల్మ్ వచ్చేసరికి మనకి ఇంకా సినిమా పేరు మనకి రాక్షసుడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. 48 ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే రవితేజ గారిదండి కిక్ 2. మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. 49 ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే నారీ నారీ నడుమమ రారి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. దీనికి కూడా మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అయితే ఇచ్చారండి. మన ఎస్ఎస్ తమన్ గారు ఇచ్చిన 50వ ఫిల్మ్ అండి మ్యూజిక్ బ్రూస్లీ. సినిమా పేరే బ్రూస్లీ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా 51వ చిత్రం మనం చూసుకున్నట్లయితే సినిమా పేరు వచ్చేసరికి మనకి ఇంకా షేర్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు 52వ చిత్రం అండి మ్యూజిక్ కంపోజ్ చేశారు. 52వ చిత్రం అనమాట. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా అఖిల్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా ఎస్ఎస్ తమన్ గారిది 43 ఫిలిం అండి మ్యూజిక్ గా. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా డిక్టేటర్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా 54వ చిత్రం అండి సరైనడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా 55వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి చుట్టాలబ్బాయి. ఈ చుట్టాలబ్బాయి కూడా మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్ ఇంకా 56వ చిత్రం అండి. మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన 56వ చిత్రం అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా సినిమా పేరు వచ్చేసరికి మనకు శ్రీరస్తు శుభమస్తు. ఫ్రెండ్స్ ఇంకా 57వ చిత్రం అండి మన ఎస్ఎస్ తమన్ గారిది. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా తిక్క. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. 58 ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ తమన్ గారు ఇచ్చిన 58 ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా జాగ్వార్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. 59th ఫిలిం అండి. సినిమా పేరు వచ్చేసరికి మనకి ఇంకా శివలింగ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. తమన్ గారి మ్యూజిక్ ఇచ్చిన 60వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా విన్నర్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. 61వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ తమన్ గారు ఇచ్చిన 61వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా వీడవుడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. 62వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే గౌతమ్ నంద. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన 63వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా మహానుభావుడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు 64వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా రాజుగారి గది 2. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్ ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు 65 ఫిలిం అండి మ్యూజిక్ ఇచ్చింది. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా జవాన్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా 66వ ఫిలిం అండి మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. 66వ ఫిలిం అనమాట. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే స్కెచ్. జస్ట్ స్కెచ్. ఈ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చింది 67వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా గాయత్రి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా 68 ఫిలిం అండి. మన మ్యూజిక్ డైరెక్టర్ గారు మ్యూజిక్ ఇచ్చారు ఎస్ఎస్ తమన్ గారు. 68 ఫిలిం అనమాట. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా ఆచారి అమెరికా యాత్ర. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి.
ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన 69th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా భానుమతి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన 70వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా తొలి ప్రేమ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. మన ఎస్ఎస్ తమన్ గారు 71వ ఫిలిం అండి మ్యూజిక్ ఇచ్చారు. 71వ ఫిలిం అనమాట. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ఇంటెలిజెంట్ అండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్ ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు 73 ఫిలిం అన్నమాట. ఈ ఫిలిం పేరు మనకి ఇంకా వచ్చేసరికి చల్ మోహన్ రంగా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన 73వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనకి ఇంకా వచ్చేసరికి అరవింద సమేత. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన 74 ఫిలిం అండి. ఈ ఫిలిం మనం చూసుకున్నట్లయితే అమర్ అక్బర్ యాంటోనీ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన 75వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా హ్యాపీ వెడ్డింగ్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా 76వ చిత్రం అండి. సినిమా పేరు వచ్చేసరికి మనకి కవచం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా 77వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే మిస్టర్ మజ్ను. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్ ఇంకా ఎస్ఎస్ తమన్ గారు కంపోజ్ చేసిన 78 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా నేను వీడను నేడను నేనే. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఫ్రెండ్స్ ఇంకా 79th ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చారు కదా. 79 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా మజిలీ. బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. పబ్లిక్ టాక్. ఇంకా 80 ఫిలిం మనం చూసుకున్నట్లయితే వదలడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. 81 మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన 81 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా కాంచనాత్రి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా 82 ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా వాటర్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా 83 ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ తమన్ గారు ఇచ్చిన 83 ఫిలిం అండి మ్యూజిక్గా. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా అయోగ్య. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. 84 ఫిలిం అండి. మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన 84 ఫిలిం అనమాట. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా ప్రతిరోజు పండగే. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన 85 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా వెంకీ మామ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా 86th ఫిలిం అండి. మన ఎస్ఎస్ తమన్ గారికి మ్యూజిక్ ఇచ్చారు. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా అలా వైకుంఠపురంలో. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి. 87వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే డిస్కో రాజా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన 88వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా మిస్ ఇండియా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఇచ్చిన 89 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా సోలో లైఫే సో బెటర్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్ ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఇచ్చిన 89 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే సోలో బ్రతికే సో బెటర్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా ఎస్ఎస్ తమన్ గారిది 90 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా క్రాక్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. మన ఎస్ఎస్ తమన్ గారిది 91 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా ఈశ్వరుడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఫ్రెండ్స్ ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఇచ్చిన 92 ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా వైల్డ్ డాగ్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్ ఇంకా 93 ఫిలిం వచ్చేసరికి మనకి ఇంకా పేరు యువరత్న. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. దీనికి కూడా మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అయితే ఇచ్చారండి. 94 మనం చూసుకున్నట్లయితే వకీల్ సాబ్. దీనికి కూడా మన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారేనండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి. ఫ్రెండ్స్ ఇంకా 95 ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన 95 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే జగదీష్. పబ్లిక్ టాక్ జగదీష్ అండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్ ఇంకా 96th ఫిలిం అండి. మ్యూజిక్ డైరెక్టర్గా మ్యూజిక్ ఇచ్చిన ఎస్ఎస్ తమన్ గారిది 96th ఫిలిం అనమాట. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే వరుడు కావాలను. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్ ఇంకా 97th ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఎవరీ. ఫిలిం పేరే ఎవరీ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు జస్ట్ 3 పాటలు మాత్రమే ఎవరీకి అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఇంకా 98 ఫిలిం అండి. మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ కొట్టిన 98 ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా అఖండ. బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన 99 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే సూపర్ మచ్చి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్ ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారి 100వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే డీజే తిల్లు. బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. పబ్లిక్ టాక్. ఇంకా 101వ ఫిలిం అండి. మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ కంపోజ్ చేసిన 101వ ఫిలిం అనమాట. ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే భీమ్లా నాయక్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఇంకా 102వ ఫిలిం మనం ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఇచ్చిన 102వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే రాధేశ్యామ్. దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఇచ్చారండి. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే
యావరేజ్. ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఇచ్చిన 103వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి గని, ఫిలిం పేరే గని. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్ ఇంకా 104వ ఫిలిం అండి, మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఇచ్చిన 104వ ఫిలిం అనమాట. ఇంకా ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే సర్కార్ వారి పాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్ ఇంకా 105 అండి, మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఇచ్చిన 105వ ఫిలిం అనమాట. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్ ఇంకా 106వ చిత్రం అండి, మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఇచ్చిన 106వ చిత్రం అనమాట. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే గాడ్ ఫాదర్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. 107వ చిత్రం అండి, ఈ సినిమా పేరు వచ్చేసరికి మనకి ప్రిన్స్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇది కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి మనకి ఎస్ఎస్ తమన్ గారే. ఇంకా 108వ ఫిలిం వచ్చేసరికి మనకి ఇంకా వారసుడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇది కూడా మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అయితే అందివ్వడం అయితే జరిగిందండి. ఇంకా 109వ ఫిలిం అండి, ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి వీరసింహారెడ్డి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్ అండి. దీనికి కూడా మన ఎస్ఎస్ తమన్ గారే మ్యూజిక్ అయితే అందించారండి. ఫ్రెండ్స్ ఇదండి మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని సినిమాలకైతే మ్యూజిక్ అయితే కంపోజ్ చేశారనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే నాకు చెప్పండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే ముందుగా మీకే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.